ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. మొత్తానికి వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎజెండాను ప్రకటించేశారు. 2029 ఎన్నికల్లో తన పార్టీ ఎజెండాను ప్రజల ముందు ఉంచారు. 2029 ఎన్నికల్లో వైసీపీ తరపున మావిగన్ అనే నినాదాన్ని తీసుకొస్తున్నట్లు తెలిపారు. అమరావతి కావాలనుకున్న వారు టీడీపీకి ఓటేయండి, మావిగన్ కావాలనుకున్న వారు వైసీపీకి ఓటు వేస్తారు అంటూ బహిరంగంగానే ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ప్లాన్ బి ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. 2029 ఎన్నికలే లక్ష్యంగా తమ పార్టీ నినాదం అలాగే ఎజెండాను ప్రజల ముందు ఉంచారు. మావిగన్ అంటే మచిలీపట్నం, విజయవాడ అలాగే గుంటూరు నగరాలను మొత్తం కలిపి 110 కిలోమీటర్ల మేర రాజధానిగా ప్రకటించాలంటూ టీడీపీకి సూచన కూడా చేశారు. అలా చేయకుంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున మా ఎజెండాను స్పష్టంగా ప్రకటించి 110 కిలోమీటర్లు రాజధానిగా ప్రకటించాలంటూ టీడీపీకి హితవు పలికారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ నినాదాన్ని స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ మావిగన్ రాజధానిగా కావాలనుకున్న వారు వైసీపీకి ఓటు వేయాలంటూ కూడా ఇదే మా నినాదం అంటూ ప్రజల్లోకి దూసుకు వెళ్తామంటూ కూడా టీడీపీకి హెచ్చరిక జారీ చేశారు. వైసీపీ ప్లాన్ బి ప్రకారం వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం, గుంటూరు, విజయవాడను కలిపి రాజధానిగా ప్రకటిస్తామంటూ కూడాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అమరావతి ఒక్కటే రాజధానిగా కావాలనుకున్న వారు టీడీపీకి, కూటమికి ఓటు వేయాలంటూ, అలాగే మావిగన్ రాజధానిగా కావాలనుకుంటున్న వారు, కోరుకుంటున్న వారు వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలంటూ కూడాను ఆయన బహిరంగంగానే విలేకరుల సమావేశంలో ప్రకటించారు. దీంతో ఇక 2029 వైసీపీ ఎజెండా ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. మావిగన్ నినాదంతో ప్రజల్లోకి అలాగే ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు జగన్ ప్రకటించేశారు. ఇక రానున్న ఎన్నికల్లో మరి అమరావతి రాజధానిగా టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తారా, లేక మావిగన్ రాజధానిగా వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తారా అనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.